హే హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. ఈవిడ కోనసీమ అమ్మాయి యొక్క మరుదలు శ్రీ దివ్య అనమాట. సో ఈరోజు నేను మా దివ్యగాడు రేపు పొద్దున్న భోగి పండగ కదా, మనకి సంక్రాంతి. సో ఏంటి అంటే ముగ్గులు వేస్తున్నాం రంగులతో. దివ్యగాడు ముగ్గులు వేస్తున్నాం, ముగ్గులై రావండి. వచ్చండి వచ్చి బాగా వేస్తుంది. అంటే మరీ అంత కాదు, మేము ఇద్దరం కాదు. సో వేస్తుంది, వేయడం అయితే బాగా వేస్తుంది ముగ్గులు, అలా ఉంటుంది అంతే. సో నేను మా దివ్యగాడు ఏంటంటే ముగ్గులు వేస్తున్నాము, నేను వీడియో తీస్తాను. సో మా సంక్రాంతి పండగ, సో ఏంటి అంటే ఈ 2025లో మేము జరుపుకునే సంక్రాంతి పండగకి ముగ్గులు రంగోలి. సో మా దివ్యగాడు స్పెషల్గా ఆల్రెడీ బుక్ కూడా ప్రిపేర్ చేసుకుందే. ఇదిగో మా దివ్యగాడు ముగ్గులు ఏం ముగ్గు వేయాలో అవి కూడా ప్రిపేర్ చేసుకుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఏంటి అంటే ఎన్ని ముగ్గులు వేస్తున్నారా? 4 కలర్స్ వేస్తావా? కలర్స్ కూడా రంగోలి, కలర్ సంక్రాంతి స్పెషల్ రంగోలి అనమాట. ఈ గొబ్బిలు కూడా పెడతారు అనమాట. మా దివ్యగాడు ఏంటంటే మన కోనసీమలో గొబ్బిలు పెడతాం. గొబ్బిలు ఫేమస్ అండి కోనసీమలో. చాలా మంది గొబ్బిళ్ళు, భోగి పళ్ళు ఇవన్నీ తెలియదు అనుకుంటా. సో ఇవన్నీ రిలేటెడ్ కూడా వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దివ్య వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎస్, లెట్స్ స్టార్ట్. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే సత్యగౌరి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఎస్, కమెంట్ కూడా చేయండి. సో మీ సజెషన్స్, థాట్స్ ఏమన్నా ఉన్నా, మా వీడియో మీకు ఎలా అనిపించింది, సో అవన్నీ కూడా మేము మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ కమెంట్స్ అన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తాము, చదువుతాము. సో మేము అన్ని కామెంట్స్ చూస్తాం, వచ్చిన 2 అయినా 1 అయినా చూస్తాం అనమాట. సో గాయస్ ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ముగ్గుల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్ చూసారా, మన దివ్యగాడు అన్ని రెడీ చేసింది. ముగ్గు గొట్టం దివ్యది. ఇది ముగ్గు గొట్టం వదిన స్పెషల్ గా ఈ సంక్రాంతిలోనే వాడుతుంది మన దివ్యగాడు. ఇలా బార్డర్ వేస్తాం, మీరు చూద్దరు కానీ వీడియోలో. ముగ్గు గొట్టం, ఇది ముగ్గు. సో ఇవి ఏంటంటే రంగోలి పెట్టే డిజైన్స్ మాట. చూపిస్తాను అన్ని మీకు. చిట్టు తల్లి ముగ్గులు వేస్తుంది. గైస్ మన దివ్యగాడి ముగ్గులు బుక్ చూసారా? చూపించమ్మా ఏ ముగ్గులు వేస్తున్నావు. అంటే ప్రాక్టీస్ బుక్, ముగ్గులు బుక్ వేరే ఉంది. సో గైస్ మీరు చూసి భయపడకండి, ఇందులో అలా ఉంటాయి. ఇది వచ్చేసి తీస్తాను దివ్య, మనకి క్లారిటీగా ఉంటుంది. సో గైస్ ఇందులో ఇలా ఉంటాయి, మీరు చూసి భయపడకండి. అంటే జస్ట్ ప్రాక్టీస్ అయ్యాను అంతే. ఇది ఒకటి వేస్తున్నాను, ఇది ఒకటి వేస్తాను, నెక్స్ట్ ఇవి 2 వేస్తాను. సో 4. సూపర్ అసలు. సో స్టార్ట్ చేసేస్తాం. ఎస్ 13/7 13x7 మిడిల్ మధ్య చుక్క. డన్. సో మనం తెలుగే మాట్లాడదాం. మధ్య చుక్క. ఎస్ మధ్య చుక్క గాయస్. సో గాయస్ ఒక ముగ్గు కంప్లీట్ అయింది, ఇంకా 3 ఉన్నాయి. సో కలర్స్ వేసి లోపల డిజైన్స్ వేసాక ఇంకా బాగుంటది. సో మిగతా 3 వేద్దాం. ఓకేరా గైస్. చూసారా ఒక ముగ్గు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. గైస్ చూసారా, పొంగలు అండ్ అలాగే చెరుగ్గళ్ళు 6 చెరుగ్గళ్ళు వచ్చాయి, 6 పొంగలు కుండలు వచ్చాయి అనమాట. చాలా సింపుల్గా అనమాట. ఎప్పుడే వేసుకుంటాం మేము ఇలాగే, ఎవ్రీ ఇయర్ వేసుకుంటాం. బట్ ఏంటి అంటే ప్రత్యేకంగా వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీయడం అంటే లేదనమాట. సో ఈ ఇయర్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో ఏంటి అంటే మన కోనసీమలో మేము ఎలా చేసుకుంటామని చెప్పి కొన్ని అయితే వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను కదా. సో అందులో కూడా ఇది ఒక పార్ట్ అనమాట. చూసారా, నెక్స్ట్ ముగ్గు రిఫరెన్స్ చూసుకుంటుంది దివ్య తల్లి. నెక్స్ట్ ఏ ముగ్గురా? నెక్స్ట్ చూస్తున్నాను వదిన. మొత్తం 4 అనుకున్నాం కదా ముగ్గులు. పెద్ద నోట్సే. ఈ ముగ్గు బాగుంది కదా, ఏది వేద్దామా? ఓకే స్టార్ట్. ఎస్ అంటే డౌట్స్ వస్తాయని. సో మనం ఇక్కడ వేద్దామా? ఎక్కడ కంఫర్ట్ అంటే అక్కడ చూడు, ఇక్కడ వేద్దాం. సో గాయస్ బుక్ కింద పెట్టాను అనుకోకండి, గడ్డి మీద పెట్టాను. ఓకే స్టార్ట్. ఎస్. సో గాయస్ సెకండ్ ముగ్గు కంప్లీట్ అయింది, ఇప్పుడు థర్డ్ ముగ్గు వెళ్దాం. గైస్ ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంది ఇందులో. ఇది వచ్చేసి యాక్చువల్ ఇంకా సైడ్ డిజైన్ కూడా వెయ్యాలి, అప్పుడు ముగ్గు కలర్ఫుల్ గా హెవీగా కనిపిస్తుంది. చూసారా, ఇదిగా ఉంది. ఏదో ఈ ముగ్గు వేసాడు మంది. నాకు ఏం రావు. సో ఏం రావా? ముగ్గు కొంచెం తెచ్చు, అన్ని వచ్చిన వాళ్ళు ఏం రావని తెచ్చుకుంటున్నానే, అయిపోయింది. ముగ్గు తీసుకుంటుంది చిట్టు తల్లి. ఓకే ఫిల్ చేసాను. బుడ్డి బౌలు అంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటది ఇది అయితే. అవునరా, మరి బరువు పట్టుకున్నట్టు కాకుండా నెక్స్ట్ చూసుకుంటుంది.
వేరే ముగ్గు పెడదాం. నీకు నచ్చింది పెట్టరా. దివ్యగాడు ముగ్గులు బుక్ అండి బాబు. ఓకే నెక్స్ట్ ఇది పెడదాం. ఏదిరా బాగుంది దివ్య, గుడ్ గైస్. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. చూసుకో ఎక్కడ పెడతావో. ఇక్కడ ఒకటి పెడదాం. డన్. రాడ్ ఉంది. సో స్టార్ట్ అండి. తాడు ముగ్గు పొడవు, వాకిలి పొడవు అనమాట. గైస్ చలండి బాబు, ఎంత చలిగా ఉందంటే. సంక్రాంతి పండగ కదా, మంచి నేనైతే హుడీ వేసేసుకున్నాను. చలిగా ఉంది. మన చిట్టు తల్లి ఏమి వేసుకొని అన్నది. చూసారా అన్ని ముగ్గులు పెడుతుంది లైన్గా. అయితే చలి, కొంచెం హెల్త్ బాగాలేదు కదా నాకు, వైరల్ ఫీవర్ రావడం వల్ల మంచులో ఎక్కువ ఉండొద్దని చెప్పారనమాట. సో అందుకనేసి ఇంకా హుడీ వేసేసుకున్నాను నేను. కానీ యాక్చువల్గా మన సంక్రాంతి నెల అంతా కూడా చలి అనమాట. విపరీతమైన చలి ఉంటుంది మనకి. సో ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత చలి అంటే అంత చలి. మీకు రేపు పొద్దున్న చూపిస్తాను. భోగి మంట దగ్గరికి వెళ్తాను కదా, భోగి దండ వేయడానికి వెళ్తాను కదా. సో చూసారా ముగ్గు ఒకటి అయింది, 2 అయినాయి. సో చలిమంట అదే భోగి మంట దగ్గరికి వెళ్తాను కదా. సో అప్పుడు మీకు వేస్తాను. భోగి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు భోగి దండ వేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను అసలు మంచి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను ఎప్పుడు కూడా మంచి ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళనండి. డైలీ వాకింగ్కి వెళ్ళినా సరే ఏంటంటే మంచు పోయిన తర్వాత కానీ వెళ్ళను. 9 ఆ టైంకి కానీ బయటికి వెళ్ళను. 9, 8 తర్వాత కానీ బయటికి వెళ్ళను. ఎందుకంటే మంచు చాలా డేంజర్ అనమాట. అప్పుడే నాకు కోల్డ్ వచ్చేసింది చూడండి. చూసారా. సో గాయస్ 3rd ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th ముగ్గు వేద్దాం. ఎదురా దిస్ వన్. సో గైస్ చూసారా, ఇది వచ్చేసి 4th ముగ్గు అనమాట. ఎస్. అక్కడికక్కడ మనం రిఫరెన్స్ పెట్టుకోలేదంటే తప్పులు వచ్చేస్తే మళ్ళీ చెరుపుకుని కన్నా చూసుకుని మంచిగా వేసుకుంటే బెటర్ అనమాట. చలి అయితే చంపేస్తుందండి. అరే చలి వేయట్లేదరా? వేయట్లేదు. చలి వేయట్లేదంటండి మా దివ్యగాడికి. నాకు నచ్చింది ముగ్గు, సింపుల్గా చాలా బాగుంది. సో గాయస్ నేను 4 అని చెప్పాను కదా, రంగోలీ 4 కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే సైడ్ డిజైన్స్ వేద్దాం. ఎస్ రా. ఓకే. ఎస్. సో గాయస్ ఇందాక చూసుకుంటే ఇలా సింపుల్గా ఉంది. సో దీన్ని హెవీగా చేశాను, అంటే నాకు ఓన్ డిజైన్ యాడ్ చేశాను అనమాట. అయ్యి బాబాయ్, దివ్యలో ఒక డిజైనర్ కూడా ఉన్నారు గాయస్. సో దీన్ని కూడా ఏదైనా చేద్దాం. చెయ్యి దివ్య, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చేయడమే కావాలి. చూసారా ఇందాక చిన్నగా ఉందన్నమాట, ఇప్పుడు పెద్దదైంది ఈ ముగ్గు. సరే ఇంకొకటి వేద్దాం. ఇంకొకటి వేస్తుంది చిట్టు తల్లి. 4 కాకుండా 4+1 అండి. ఇది కొంచెం గొయ్యిలా ఉంది, అలా వచ్చినా ఏమనుకోకండి. కొద్ది గొయ్యిలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం లోపలికి పల్లంగా ఉంటుంది. సో గాయస్ 1 2 3 4 5 వేసాం. 1 2 3 4 5 వేసాం. ఎస్, బాగున్నారా? గుడ్, వెరీ గుడ్ గర్ల్. సో ఇక్కడ మనం స్నేక్ వేద్దాం. స్నేక్ పాము. ఎస్. వావ్, స్నేక్ గైస్. వావ్, జిగ్జాగ్ తోకది. ఎస్. వావ్. ఏ బాగుంది రోయ్. గాయ్స్ స్నేక్ అంట, సింపుల్గా వేసేసింది, బాగుంది. సో గాయస్ మనకి ముఖ్యంగా ఈ సంక్రాంతిలో పాము, చందమామ వేస్తారు. సో నేను పాము వేసేసాను, ఇప్పుడు చందమామ వేస్తాను. ఓకేరా. చందమామ ఎలా ఉందో అలా రాదు, నాకు వచ్చినట్టు వేస్తాను. ఎస్, మన దివ్య గాడి స్టైల్లో చందమామ అనమాట ఇది.
కోన్ అయితే చాలా బాగా వచ్చింది గైస్, చూసారా? కోన్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. మా దివ్యగాడు కమెంట్స్ చదువుతాడు. ఎస్పెషల్గా ఈ వ్లాగ్లో మెయిన్ పర్సన్ వచ్చేసి మా దివ్యగాడు కాబట్టి మా దివ్యగాడు చదువుతాడు. గైస్ చూసారా? చందమామ, దిస్ ఈజ్ స్నేక్, దట్ ఈజ్ చందమామ. మూన్, హాఫ్ మూన్ కదా దివ్య? ఫుల్ మూన్ వేయకూడదు. ఫుల్ మూన్ వేయకూడదు. నెల ముగ్గు పెడతాం కదా దివ్య, అందుకనే సగం చందమామ. అవును అవును. గ్యాప్స్ ఫిల్ చేస్తుంది చిట్టు తల్లి. దివ్య ప్రభైరా ప్రభు ఇప్పుడు కదా లాస్ట్, రేపు రేపు సంక్రాంతి కదా. రేపు భోగి. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. తర్వాత కనుమ రోజు మనకి ఏమంటారు ఈ రథాలు అవి వేయాలి. రథాలు, ప్రభలు ఇవన్నీ వేసుకోవాలి. ఎందుకు అంటే ఆ రోజు ప్రభ వేసి సాగనంపిస్తారు ప్రభని, మళ్ళీ ఆడబడుచులను కూడా పంపిస్తారు అంటారు. ఓకే, అంటే నాకు సరిగ్గా తెలియదు అంతగా. బాగుందా? బాగుంది గాయ్స్. రంగులు వచ్చేసాయి, రంగులు వచ్చేసాయి. ఎదురా ఏ చిట్టు తల్లి రంగులు కొనేసుకుని స్మెల్ వస్తున్నాయా? ఇదిగో నేను ఇవి కలుపుకున్నాయి అంటే ఎక్స్ట్రాస్ తెమ్మంటే తమ్ముడు మొత్తం అట్ట తెచ్చేసాడు. ఏది మొత్తం తెచ్చేసాడు అండి. ఉన్నాయి సేమ్ కలర్స్. సో గాయ్స్ మనం పింక్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్, పింక్ అన్నమాట. గర్ల్స్ మన ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే కదా. పింక్. నేను వేసుకునే ఎక్కువ డ్రెస్సులు కూడా పింక్ అండ్ వైట్. పింక్ అంటే మరీ నా ఫేవరెట్ కాదు, సో కొంచెం ఏదో ఇష్టం. ఏంటంటే అందరికి ఇష్టం కదా గర్ల్స్ కి, మరి పింకే మనకి. సో మనం పింక్ తో స్టార్ట్ చేద్దాం. పింక్ తో స్టార్ట్ చేద్దాము. ఏ కలర్ మనం పింక్ కాబట్టి మనం ఈ ఉన్నాయి కదా ఏమంటారు కుండలు, అదేరా పొంగలి కుండలు. పొంగలి కుండలు ఉన్నాయి కదా, వాటికి పింక్ వేద్దాం. ఎస్, చూసారా? బ్లూ కలర్ వేసాక బాగుందిరా తల్లి. కలర్ కాంబినేషన్ తెలియాలి అత్త, లేకపోతే మనకి రంగులు ఎంత వేసినా కాంబినేషన్ లుక్ రావు. నిజంగా దివ్య ఎక్కడ ఏ రంగు వేయాలో తెలియాలి. దివ్య తల్లి కరెక్ట్గా సరిపోయిందిరా. అలా సరిపెట్టానమ్మా. బాగుంది. సో గాయస్ 5 ముగ్గులు వేసాను కదా, అందులో ఒకటి కంప్లీట్ అయింది, ఇంకా 4 ఉన్నాయి. బాబోయ్, 1 2 3 4. సో గాయస్ ఏంటంటే మనం ఫస్ట్ ముగ్గు కంప్లీట్ చేసాం, సెకండ్ కంప్లీట్ చేసాం, థర్డ్కి వెళ్దాం. బాగుంది గైస్, చూసారా చిట్టి తల్లి రంగులు ఎలా వేసిందా? పింక్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో. లోటస్ కి వేద్దామా? రెడ్. అమ్మా లోటస్ కి ఏంటి తల్లి? లోటస్ కి వేద్దామా? ఏది పింకా? వేద్దాం గైస్. ఇదిగోని లోటస్, దీనికి పింక్ కలర్ వేద్దాం. పింక్ బాగుందిరా, పింక్ వేసారా చిట్టి తల్లి. గైస్ చూసారా ఊరంతా ఎలా మంచు వచ్చేసిందో? ఊరంతా మంచు అనమాట వేస్తుంది. దివ్యగాడి ముగ్గులు చలండి బాబు, ఎంత చలి వచ్చేస్తుందో. సంక్రాంతి పండుగ ఉన్న మాసం అయితే మరీ చలి. సరిపోతుంది, అసలు కనిపించట్లేదు అనుకుంటా. ఇప్పుడు కనిపిస్తున్నాను. రంగులు వేస్తుంది. ఇటు రా తల్లి, ఇలా రా. వస్తున్నా. రంగులు వేస్తుంది. చూసారా రెడ్ కలర్ వేసింది అనమాట. గైస్ చూసారా పోత వేస్తుంది అనమాట. పోత వేయక ముందు అలా ఉందన్నమాట. సో పోత వేసాక ఇలా ఉంది. పోత వేసాక చాలా కలగా ఉందిరా తల్లి. చాలా బాగుంటుంది పోత వేసాక, చాలా నీట్గా ఉందన్నమాట గైస్ పోత వేసిన తర్వాత. సో గాయస్ ఏంటంటే చూసారా బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఆఫ్టర్. అజ్జు బాబు దివ్య కలర్ వచ్చేసిందే ముగ్గుకి. ఇదిగో ఇది ఇలా ఉంటది వేయక ముందు, ఇవి వేసాక. దివ్య చాలా అందంగా ఉంది దివ్య వేసాక. మరి అట్లుంటది గైస్ చూసారా. ఒరే ముగ్గులు పోటీలు ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు కదమ్మా. ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు, కనుక్కుంటానుండు. సంవత్సరానికి ఒకసారి వేసుకుంటావురా సంక్రాంతి కూడా. అది బదిరిపోయింది దివ్య, సూపర్ వేసావు. బాగుందా? చాలా బాగుంది. కొద్ది సైడ్కి ఉండి నీడ పడకుండా వెళ్ళిపోతున్నారు. గైస్ చూసారా కమెంట్ చేయండి మా దివ్యగాడి రంగోలి ఎలా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఓకేనా? ఇది వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పొంగల్ రంగోలి.
దివ్య సంక్రాంతి స్పెషల్ పొంగల్ రంగోలి. నీట్గా బ్రైట్ అవుతున్నాయి ముగ్గులు, కలర్ పోతే ఎత్తుండే. మీ అత్తగారు అవి మెచ్చేసుకుంటారు, నన్ను మెచ్చుకోరు మా అత్తగారు. నాకేమి రావు కదా. ఆవిడేసి పెట్టొచ్చేమో, ఆవిడేసి చూపించొచ్చేమో నీకు నీ వీడియోల కోసమైనా. ఇటు చూడు, నాకు అలాంటి అత్తగారే వస్తుందేమో తెలీదు నాకు. అలాంటి అత్త వస్తే ఆనందమే, ఇంకెందుకు. నేను వీడియోలు తీస్తాను, అత్తమ్మ గారు మీరు వేసేయండి, మీరు వేసేయండి, మీరు చేసేయండి, నేను అన్నీ తీస్తాను అత్తమ్మ గారు అంటాను. సో గాయస్ మన 1 2 3 థర్డ్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ముగ్గుకి వెళ్తున్నాం. ఇది కూడా దీన్ని కొంచెం ముగ్గు తెచ్చుకుంటాం. చాలా అసలు బ్రైట్గా ఉన్నాయన్నమాట. చూసారా గాయస్, 3 గంటల నుంచి వేస్తున్నావా తల్లి దివ్య తల్లి? 3 గంటల నుంచి వేస్తున్నాం. 3 గంటల నుంచి 7ంటికి స్టార్ట్ చేసామండి, ఇప్పుడు 10 అయింది, 11 అవుతుందేమో. ఎన్న అయినప్పుడు బార్డర్ వేయాలి, లేకపోతే కనపడదు వెళ్ళే వాళ్ళకి. ముగ్గు కనపడదు. చాలా హైలైట్గా ఉన్నాయి గైస్. మా దివ్య గడి పాపం చాలా కష్టపడి వేస్తుంది, నేను కూడా చాలా కష్టపడి ఇంకోండి చలిలో కూర్చొని వీడియో తీస్తున్నాను. మా సంక్రాంతి ముగ్గులు మీ అందరికీ చూపిద్దామని. మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. ఇది ఇలా వేసుకుంటే మనకి డిజైన్ బాగా వస్తుంది. చూడండి, తీస్తున్నాను వీడియో. చూడండి, 1 2 3 స్టార్ట్. బాగుందిరా, అలా వస్తుంది. చాలా బాగుంది దివ్య, చాలా నీట్గా. వావ్, గుడ్. చుట్టూ రుద్దు. గైస్ ఇట్స్ టైమ్ టు పుట్ గొబ్బిళ్ళు అనమాట. గైస్ ఇది పేడ. గొబ్బిళ్ళు కూడా పెడుతుంది, గొబ్బిళ్ళు పెడుతుంది చిట్టు తల్లి. వావ్, ఆరు పెడతావారా? 6 7 మొత్తమే గొబ్బిళ్ళు అంటారు గైస్. వీటిని గొబ్బిళ్ళు అంటారు అనమాట. ఆవు పేడతో పెట్టుకోవాలి, గేదె పేడ కాదండి. గొబ్బిళ్ళకి ఆవు పేడ వాడాలి కదా దివ్య. లక్ష్మీదేవనేనా? లక్ష్మీదేవనే. లక్ష్మీదేవి అనమాట. నువ్వు పేడ అంటున్నా, అందులో ఉన్నాను ఇక్కడ. చెప్పు గొబ్బిళ్ళు. గైస్ చూసారా, మేము చామంతి పూలు పెట్టుకుంటున్నాం. బంతి పూలు తెమ్మంటే బంతి పూలు తెమ్మంటే చామంతి పూలు తెచ్చిచ్చాడు. ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుతున్నాం. కానీ ఏమైనా బాగున్నాయి. బంతి పూలు అందం. మరి బంతి పూలు చాలా దాని అందం దాన్ని. మనకి గొబ్బిళ్ళకి ఒకటి, వాళ్ళేమో బతుకమ్మలో కూడా బంతి పూలు వాడతారు దివ్య. బాగుంది దివ్య. ఏ గాయ్స్, మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారా, చాలా కష్టపడేసామండి బాబు. సంక్రాంతి 2025 ముగ్గులు అనమాట. నాకైతే తలకాయ పూట వచ్చేస్తుంది, నిద్ర లేట్ అయిపోయింది కదా ఇవాళ. హెల్త్ బాగోపోవడం వల్ల టైంకి పడుకోవడం అలవాటు అయిపోయింది. చూసారా, ఇంకా వేస్తుంది మేడం ముగ్గులు. ఏంట్రా అది? ఏదో అలా అట్రాక్టివ్గా ఉంటుంది. కలువ పువ్వులాగా వేస్తుంది. బాగా డెకరేషన్లు ఎక్కువ ఉంది బాబు మా దివ్య. నాకేమో నీరసం వచ్చేస్తుంది. గాయస్ ఇవన్నమాట మేము ఫైనల్గా వేసిన రంగోలీ. 5 రంగోలీలు వేసింది దివ్య. గొబ్బెమ్మలు కూడా పెట్టామన్నమాట, చామంతి పూలతో పెట్టాము ఈసారి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే 5 ముగ్గులు పెట్టాం కదా, ఈ 5 ముగ్గుల్లో మీకు ఏది ఫేవరెట్ ముగ్గు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు కూడా ఒక ఫేవరెట్ ముగ్గు ఉందండి, ఇందులో 2 ఫేవరెట్ ఉన్నాయన్నమాట. అవేంటో నేను మీ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత నేను చెప్తాను. మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి మెయిన్ ముగ్గు అనమాట, పొంగల్ ముగ్గు.
చెరుగళ్ళు పొంగలి ఇంకా ధాన్యము గొబ్బెమ్మలు అన్నీ పెట్టింది కదా. ఇది వచ్చేసి ఫైనల్ ముగ్గు అన్నమాట. మెయిన్ ముగ్గు చాలా బాగా వచ్చిందండి. ఈ పొంగల్ ముగ్గు మాత్రం హైలైట్ అని అయితే నేను చెప్తాను. చూసారా వాకిలంతా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో టుమారో మార్నింగ్ వచ్చి పిక్స్ అన్నీ తీసుకుంటాము రెడీ అయ్యి భోగి పండగ కదా. గైస్ ఫైనల్గా చలికైతే ఇలా అయిపోయామన్నమాట. సో దివ్య తల్లి ముగ్గులు చూసారా, ముగ్గులు గొబ్బెమ్మలు అన్నీ చాలా చక్కగా పెట్టింది. ఇంకా చలి 11 అయిపోయిందండి బాబు. టైము 4 గంటలు పెట్టాం. ఇది 1 అవర్లో పెట్టేస్తాను. 4 పొద్దున్న నొప్పులు అనమాట. ముగ్గు బాయ్ గైస్. సో గైస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాం. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Bye bye.